హలో అండి. ఏంటి ఈరోజు కిచెన్ వీడియో కాకోకుండా బయటికి ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే నేను హంపీకి వెళ్తున్నాను. అందుకే నాతో పాటు హంపీని మీకు కూడా కొంచెం చూపిద్దామని తీసుకెళ్తున్నాను. హంపీని కొంచెమని ఎందుకన్నానంటే, హంపీని చూడాలంటే 2 రోజులైనా సరిపోదండి, అంత టైం పడుతుందన్నమాట హంపీని చూడాలంటే. కాకపోతే నేను ఈరోజైతే ఎంట్రన్స్లో కొంచెం చూపిస్తున్నాను. అట్లే విరూపాక్షేశ్వర టెంపుల్ అంతే. నేను విరూపాక్షేశ్వర దర్శనం కోసం పోయినానండి, అందుకే ఆ దర్శనంనే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి హంపీలోకి కొంచెం ఎంటర్ అవ్వగానే మనకంతా చుట్టుపక్కల అంతా రాతి మంటపాలే కనపడతాయండి. అక్కడ కనిపిస్తున్న గోపురమే విరూపాక్షేశ్వర టెంపుల్, పెద్ద గోపురం అనమాట. ఇట్లా ఇది ఎంట్రన్స్ గోపురం అండి. నేను వెళ్ళిన 2 రోజులు వెనక హంపీ జాతర జరిగింది. మాకైతే హంపీ జాతర చాలా బాగా జరుగుతుందండి. చాలా ఎక్కువగా జనం కూడా వస్తారనమాట. ఇది 2 డేస్ బ్యాక్ కదా, అందుకే పూలన్నీ కూడా కొంచెం వాడున్నాయన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ పెద్ద గోపురం అండి. ఈ గోపురం దాటుకొని మళ్ళీ ఒక గోపురం వస్తుంది. ఆ గోపురం దాటుకొని లోపలికి వెళ్తేనే మనకి విరూపాక్షేశ్వర టెంపుల్ వస్తుందన్నమాట. అప్పట్లోనే చూడండి, అంతా మనకి పైన సీలింగ్ కావచ్చు, సైడ్లకు కావచ్చు, మనకి ఎక్కడ చూసినా అంత రాతి గోడలు, రాతి మంటపాలే కనపడతాయి. ఇట్లా ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్లకు అంతా కూడా మనకి అంత రాతి మంటపాలే కనపడతాయి అన్నమాట. హంపీ అంటేనే అప్పుడు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది కదండి. అప్పట్లోనే హంపీనంతా ఇట్లా రాతి మంటపాలు అవి అన్నీ చెక్కున్నారనమాట. ఇదంతా ఎంట్రన్స్ అండి. సైడ్లకంతా మనకి రాతి మంటపాలే కనపడతాయి. ఇప్పుడు వచ్చేసి మనము విరూపాక్షేశ్వర టెంపుల్కి ఎదురుగా అనమాట, ఎదురుగే ఈ నందీశ్వరుడు ఉండేది. ఆ నందీశ్వరిని దాటుకొని కొంచెం లోపలికి పోతే మనము విరూపాక్షేశ్వర టెంపుల్కి ఎంటర్ అవుతామన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు ఈ ధ్వజస్తంభాలు ఎదురుగుంది కదా, అదే అన్నమాట విరూపాక్షేశ్వర టెంపుల్. ఇట్లా చూడండి, అంతా ఫుల్ మనకి ఎక్కడ చూసినా అంత రాతి మంటపాలే కనపడతాయి. చూడండి, ఆ కాలంలోనే ఎంత పెద్ద పెద్ద రాతి పాత్రలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకిక్కడి నుంచి సీదా ఇది బ్యాక్ సైడ్ అండి, విరూపాక్షేశ్వర స్వామి బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ చిన్న చిన్న గుడిలు ఉన్నాయన్నమాట, అంటే అమ్మవారి గుడులు, లక్ష్మీదేవి టెంపుల్ అండ్ చిన్న ఈశ్వర టెంపుల్ ఇట్లున్నాయన్నమాట. చిన్న చిన్న గుడులు మనం కొంచెం పైనకి ఎక్కి దర్శనం చేసుకోవాలన్నమాట. అదైన తర్వాత సైడ్కే మనకి విరూపాక్షేశ్వర గర్భగుడిలోకి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి గర్భగుడి అండి. కాకపోతే నాకు తెలీదు, ఇప్పుడైతే తీనీరు అనమాట వీడియో, నాకు తెలియదు. నేను అందుకే కొంచెం తీసేస్తున్నాను. తర్వాత పూజారి గారు చెప్పారనమాట, అమ్మ వీడియో తీయకు, ఇప్పుడైతే తీనీరు ఇక్కడ అని. ఇక్కడ వచ్చేసి విరూపాక్షేశ్వర టెంపుల్ పక్కలోనే పంపాదేవి అమ్మవారు అండ్ భువనేశ్వరి అమ్మవారు ఉంటారనమాట. భువనేశ్వరి అమ్మవారు వచ్చేసి మనకి సౌత్ ఫేస్లో ఉంటారండి. మనకైతే ఆ దేవుళ్ళు సౌత్ ఫేస్లో ఉండరు కదా ఎక్కువగా. భువనేశ్వరి అమ్మవారు అయితే మనకి సౌత్ ఫేస్లో కనపడతారనమాట. అప్పుడు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు భువనేశ్వరి అమ్మవారికి పూజ చేసి యుద్ధానికి వెళ్ళేవారంట. ఇది వచ్చేసి గర్భగుడికి సైడ్ కుండే మంటపం అండి. ఈ చిన్న కిటికీలోంచి మనము ఎదురుగా చూస్తే ఎంట్రన్స్లోన మనకి పెద్ద గోపురం కనపడుతుంది కదా, పెద్ద గోపురం మనకి రివర్స్లో కనపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇట్లా గోపురం రివర్స్లో కనపడుతుంది. ఇది చాలా ఫేమస్ అండి, వచ్చిన వాళ్ళంతా ఇక్కడ చూసిపోతారనమాట. ఇది వచ్చేసి గర్భగుడికి ఎదురుగే ఉండే మంటపం అనమాట. అప్పట్లోనే ఇక్కడ సైడ్లకంతా వచ్చేసి దేవతలకి రాక్షసులకి జరిగిన యుద్ధాల గురించి చెక్కున్నారనమాట. పైన సీలింగ్ వచ్చేసి అంతా దశావతారాలని చూపిస్తారు మనకి పైన. చూడండి, ఇదే గర్భగుడి అనమాట. విరూపాక్షేశ్వర లోపల స్వామివారు ఉన్నారనమాట. మనకైతే కనిపించరు, లోపలికి మనకి అలవ లేదు కదా, అందుకే నేను ఈ చిన్న కిటికీలోంచి కొంచెం తీసినాను అంతే.
ఇక మనకి చుట్టుపక్కల ఇక్కడ చూసినా మనకంతా రాతి మంటపాలు, రాతి స్తంభాలే కనపడతాయండి. చూడండి, స్తంభాల్లో కూడా అప్పట్లోనే ఎట్లా చెక్కున్నారు దేవతల్ని. మనకి స్తంభాలన్నీ కూడా ఈ ఎంట్రన్స్లోన ఉన్న మంటపంలో కనపడతాయి అన్నమాట. విఠలరాయ టెంపుల్లో అయితే ఇట్లే ఉంటాయండి స్తంభాలు. కాకపోతే ఆ స్తంభాల్లోన సప్తస్వరాలు మనకి వినిపిస్తాయి అన్నమాట. అప్పట్లో అయితే ఆ స్తంభాలని వాయించే సంగీత కచేరీలు చేసేవారంట. ఇప్పుడైతే మనకి ముట్టుకొనిరండి. అప్పుడైతే ముట్టుకొని ఇచ్చేవారు, మేము చిన్నప్పుడైతే ముట్టుకొని ఇచ్చేవారు. ఇప్పుడు గవర్నమెంట్ అంతా గ్రిల్స్ అంతా వేసేసి మనకి దూరం నుంచే చూపిస్తారనమాట. ఇంకా ఇదంతా గుడి బయట అండి. బయటికి వచ్చేసిన తర్వాత ఇదంతా అనమాట. అప్పట్లోన ఇట్లా చెయ్యి టైట్గా పట్టుకుంటే మన చెయ్యి దానంతకు అదే మూవ్ అవుతుందంట. అట్లా అయితే మనకి అనుకున్నవి జరుగుతాయి అని అంటారనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి, బయట ఎంట్రన్స్ ఇది. 2 రథాలు మొన్న హంపి జాతర జరిగింది కదా, హనుమ జయంతి రోజు అనమాట. హంపి జాతర జరిగేది పున్నం రోజు. ఆ రోజు హంపి జాతర జరిగింది. ఇంకా ఇది వచ్చేసి శిలాశాసనం అండి. మనకి ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందరకు పోతే 2 గణేశులు ఉన్నారనమాట. ఈయన వచ్చేసి కడ్లేకాళు గణప అంటారు. ఇది వచ్చేసి కడ్లేకాళు గణప మంటపం అనమాట. మనకి ఈ మంటపాలంతా కూడా హంపి ఉత్సవాలప్పుడు బాగా డెకరేషన్ చేస్తారండి. చేసి ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నమాట. సింగింగ్స్ అని, డ్యాన్స్ అని అట్లాంటివి జరుగుతాయి. ఇది చూడండి, ఇదంతా చుట్టూ ఉన్న ఇది అన్నమాట కొండలు. మనకి హంపి అంటేనే పూర్తిగా ఏ సైడ్ చూసినా కొండలే కనపడతాయి అన్నమాట. ఇదంతా కూడా బయట పక్కన అన్నమాట. ఇంక ఇది అంతా కడ్లేకాళు గణప గుడి ఉంది కదా. గుడి ఏం కాదండి, ఊరికే అది మంటపంలోనే గణేష ఉన్నారు. ఆ గణేషని మనం టచ్ చేయకూడదని ముందరంతా గేట్స్ వేసేసినారనమాట. ఇట్లా కొంచెం చూసేకే ఏం లేదంటే కూడా ఒక 2-3 అవర్స్ అయితే పడుతుందండి. ఇంక వీటి నుంచి కొంచెం ముందుకు పోతేనే మనకి రామలక్ష్మణ స్వామి టెంపుల్ అండ్ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి టెంపుల్, అండ్ అటు నుంచి కొంచెం ముందుకు పోతే విఠలరాయ స్వామి టెంపుల్ వస్తుంది. మనకి విఠలరాయ స్వామి టెంపుల్లోనే మనకి స్టోన్ చారియట్ అండ్ సప్తస్వరాలు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఈ గణేష వచ్చేసి సాస్వేకాళు గణపతి అంటారండి. ఇక్కడ కూడా అంతే, కొంచెం దూరంలోనే మనకంతా గేట్ వేసేసి ఉంటారు. మనం ఏమి టచ్ చేసేటట్లు ఉండదన్నమాట. ఇంకా ఇదంతా బయట పక్కనండి. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. అంతే, నేను విరూపాక్షేశ్వర స్వామిని దర్శించుకునేకి వచ్చినాను అనమాట. జాతర రోజు అయితే రాలేకపోయినాను, చాలా రష్ ఉన్నింది ఆ రోజు. అందుకే రాలేదని ఈరోజు వచ్చినా అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హంపిని చూడాలంటే మనకి చాలా ఓపిక అండ్ చాలా టైం కూడా ఉండాలండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.